The students, welcome to the Remus Academy. Today we are going to discuss about some important problems and digits. In the previous class, we have discussed some important problems on digits. Today, again, we are going to discuss about some important problems on digits. సో, ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, సో లాస్ట్ టైమ్ మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. డిజిట్స్ పైన ఏ విధంగా క్వెషన్స్ రావడానికి వీలున్నాయని. కానీ కాకపోతే మళ్ళీ ఏదో వెలతి అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మరి కొన్ని క్లాసులలో చూసుకుంటే వివిధ రకాలుగా ఆ డిజిట్స్ పైన క్వెషన్స్ అడగడానికి వీలుంటున్నది. ఇంత ప్రీవియస్ క్లాస్‌లో అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినప్పుడు కూడా డిజిట్స్ పైన వివిధ రకాల క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సో, అలాంటి బిట్‌ని గనక మనం మిస్ జేస్తే, ఇందులో డిస్కషన్ జేయకపోతే అదొక వెలితిగా ఉంటుంది గాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఏం జేశానంటే, సో, అలాంటి వెలితి ఉండకుండా ఉండడం కోసం మరికొన్ని ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరిగింది. సో, టుడే వి షుడ్ డిస్కస్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో, ఏమన్నాడు? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 4, 0 అండ్ 9. తెలుగులో చూసుకున్నట్లయితే 4, 0 మరియు 9లచే ఏర్పడే 5 అంకెల అతి చిన్న అన్నాడు. ఏమన్నాడు? 5 అంకెల అతి చిన్న. ఇక్కడ స్మాలెస్ట్ అన్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్మాలెస్ట్ అంటే ఇచ్చిన వాటిని అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. సో, చిన్న నుండి పెద్ద వరకు రాసుకుందాం. సపోజ్ అంటే 0, 4, 9 మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఇఫ్ ఎనీ నంబర్ విచ్ డజంట్ స్టార్ట్ విత్ 0. 0తో అనేది స్టార్ట్ గాదు. కాబట్టి ఏది గావాలి? చిన్న నంబర్ 4తోని స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఎన్నున్నాయో చూద్దాం. సో, ఇదైతే ఆప్షన్ కాదు. సో, ఇది గూడా ఆప్షన్ కాదు. ఇక చిన్న నంబర్ అంటే ఇక 2 ఉన్నాయి ఛాన్సెస్. ఏది? నెక్స్టు అంటే ఇక్కడ 4 అంటే ఈడ 4తోనే స్టార్ట్ అయింది. ఇది కూడా 4తోనే స్టార్ట్ కావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈడ 9 ఉంది. సో, ఇక్కడ చూస్తే 40,000 40,940 ఉంది. ఇక్కడనేమో చూసుకున్నట్లయితే సో 40,009 మాత్రమే ఉండడం జరిగింది. సో ఏది మరి ఇందులో పెద్దది ఏది? చిన్నది ఏది? అంటే సో 40,940 అనేది పెద్దది. మనకు కావాల్సింది ఏంది? చిన్నది కావాలన్నాడు. చిన్నది కావాలన్నప్పుడు ఏది? సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఇక్కడ ఏమైంది? సో ఇచ్చినటువంటి 3 డిజిట్స్‌తోని మనం ఏ అంటే 5 డిజిట్ నంబర్ ఫార్మ్ జేయడం జరిగింది. అంటే ఒక నంబరు రిపీట్ కావడం జరిగింది. సో, మనము ఆప్షన్స్ ప్రకారం ఎళ్ళినప్పుడు మాత్రమే మనం ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద సమస్య ఇచ్చినా గూడా మనం ఈజీగా సాల్వ్ జేసుకోవచ్చు. సో, ఆప్షన్స్ త్రూగా ఎళ్ళాము. ఈజీగా మనము సో, ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ జేయడము జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా గూడా క్వెషన్స్ రావచ్చు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ ఇన్ విచ్ ఆల్ డిజిట్స్ ఆర్ డిఫరెంట్? సో, అంటే అంటే ఒక 4 అంకెల సంఖ్యలో అంటే గ్రేటెస్ట్ అంటే అతి పెద్ద 4 అంకెల సంఖ్యలలో అంటే ఏమన్నాడు? 4 డిజిట్స్ ఆర్ డిఫరెంట్ అన్నాడు. ఏమన్నాడు? 4 డిజిట్స్ ఆర్ డిఫరెంట్ అన్నాడు. అంటే 4 అంకెల అతి పెద్ద సంఖ్య గావాలి. మళ్ళీ అందులో డిజిట్స్ గూడా డిఫరెంట్‌గా ఉండాలి. ఏ ఒక్కటి గూడా రిపీట్ గావద్దు. అంటే 2 సార్లు, 3 సార్లు రావద్దు. సో, ఇక్కడ చూద్దాం మరి. ఇక్కడ ప్రతి ఆప్షన్‌లలో ఏమిచ్చిండు? 9, 8, 7, 6 అనేది ఇవ్వడం జరిగింది. 9, 7 అంటే ఇక్కడ ప్రతి దాంట్లో అంటే ఇక్కడ తేడా అంటే ఇక్కడ నంబర్స్ అనేటివి వేరు వేరుగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏమన్నాడు? గ్రేటెస్ట్ అన్నాడు. సో, ఏమన్నాడు? గ్రేటెస్ట్ అన్నాడు. మరి గ్రేటెస్ట్ అంటే ఏమని తెలుసు మనకు? పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటే ఎళ్ళిపోతే అయిపోతది. సో, మరి పెద్ద నుండి చిన్న వరకు ఏయి ఉన్నాయో చూద్దాం మరి. ఇక్కడ చూస్తే రైట్. సో, 9, 8, 7, 6 రైట్. ఇదొకటి చూద్దాము. ఇక్కడ ఇది ఇలానే ఉండని. నెక్స్ట్ ఇది చూద్దాము. సో, ఇక్కడ చూస్తే 9 తర్వాత 7 రావడం జరిగింది. అంటే ఈ ఆప్షన్ అనేది కాదు. మరి ఇక్కడ చూస్తే 9 తర్వాత 8 వచ్చింది. ఓకే. మరి కానీ 6 తర్వాత 7 వచ్చింది కదా! ఈ విధంగా ఉండకూడదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో, 9 తర్వాత 7 వచ్చింది. తర్వాత 7 తర్వాత 8 వచ్చింది. అంటే ఇక్కడ చూడు అంటే చిన్నదాని తర్వాత పెద్దదొచ్చింది. మనకేమని తెలుసు? గ్రేటెస్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా పెద్ద నుండి చిన్నకెళ్ళడం అని తెలుసు. సో, ఇక్కడ పెద్ద నుండి చిన్నకెళ్ళినది కేవలం ఒకటే ఉంది గాబట్టి, సో, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ బిట్టేంది? సారీ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంది? హౌ మెనీ 2 డిజిట్ నంబర్స్ హావింగ్ ద సేమ్
డిజిట్ ఇన్ ద యూనిట్స్ అండ్ టెన్స్ ప్లేస్. అంటే ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఒకే అంకె ఉండాలన్నట. అలాంటి ఒకే అంకె ఉన్నటువంటి 2 అంకెల సంఖ్యలు ఎన్నున్నాయో చూద్దాం మరి. సో, మరిక్కడ ఆప్షన్స్ 10 ఇయ్యడం జరిగింది. మరి మనం ఆటిని అవేంటియో ఫస్ట్ రాసుకుందాం. మరి ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ ప్లేస్‌ల, టెన్స్ ప్లేస్‌ల సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలంటే ఇక్కడ చూస్తే 2 డిజిట్ నంబర్ అన్నాడు. ఎంత? 2 అంకెల సంఖ్యలన్నాడు కాబట్టి 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుండి స్టార్ట్ అయితది? 10 నుండి స్టార్ట్ అయితది. మరి అంటే ఇక్కడనేమో ఒక వన్స్ ప్లేస్‌లోనో వన్స్ ప్లేస్ దీన్నే యూనిట్ ప్లేస్ అనగడం జరుగుతుంది. వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్ ప్లేస్‌లో ఏమున్నది 0, 1 ఇవి 0, 1 అనేది డిఫరెంట్ కాబట్టి ఇది లేదు ఛాన్స్. మరి 11కి చూద్దాం. 11 అనేది ఉన్నది. 11లో చూసుకుంటే 11, 12, 13, 14 ఇట్లా చూసుకున్నప్పుడు సో, 10థ్ ప్లేస్‌లో 1 వస్తున్నది. వన్స్ ప్లేస్‌లో డిఫరెంట్ నంబర్స్ వస్తున్నాయి. అంటే 11లో అంటే ఇక 10లో ఉండయి. నెక్స్ట్ 10 తర్వాత 20కెళ్ళిపోవాలి. 20లో ఏముంటది? 22 ఉండడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ 30లో చూసుకుంటే 33 అంటే 22లో ఇదెందుకు రాసినా అంటే 2 తర్వాత 2నే రావాలి. నెక్స్ట్ 33లో 3 తర్వాత 3నే వస్తది. నెక్స్ట్ 44లో 40 అంటే 4 తర్వాత 4ఏ రాయాలి. ఎందుకంటే ఈ 2 కూడా సమానం సేమ్ ఉండాలి కాబట్టి. ఒకే అంకె ఉండాలి. కాబట్టి చూద్దాం. నెక్స్ట్ 55, నెక్స్ట్ 66, నెక్స్ట్ 77, నెక్స్ట్ 88, నెక్స్ట్ 99 మరి తర్వాత నేను రాయను. ఎందుకంటే మనకు కావాల్సినయి లాస్ట్ 2 అంకెల సంఖ్యలు 99 వరకే ఉంటాయి గాబట్టి ఇన్ని ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మరి చూసుకుంటే సో ఎన్నున్నాయో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో మనకు ఏమంటున్నాడు? ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఒకే అంకె ఉన్నటువంటి 2 అంకెల సంఖ్యలు ఎన్నున్నాయి అని అడిగిండు. సో, ఎన్ని అంటే 10 కాదు. సో, 8 కూడా కాదు. సో, 11 కూడా కాదు. ఆప్షన్ డి. ఎన్ని? 9. మనము అంటే ఏంది? 2 సేమ్ ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో సేమ్ ఉన్నటువంటి 2 అంకెల సంఖ్యలు ఎన్నున్నాయంటే 9 ఉండడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సో, ఐ యామ్ 2 డిజిట్ నంబర్. ఐ యామ్ ఏ 2 డిజిట్ నంబర్ విత్ 6 ఇన్ యూనిట్ ప్లేస్. ఏమంటున్నాడు? ఫస్ట్ మనం రాసుకుందాం. యూనిట్ ప్లేస్‌లో ఎంతున్నదట? ఇక్కడ చూస్తే 2 డిజిట్ నంబర్ 6 ఇన్ యూనిట్ ప్లేస్. ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో యూనిట్స్ ప్లేస్ అన్నా, వన్స్ ప్లేస్ అన్నా ఒకటే. యూనిట్స్ తర్వాత టెన్స్ వస్తది. నెక్స్ట్ హండ్రెడ్స్ వస్తది. కాకపోతే ఏమంటున్నాడు? 2 డిజిట్ అన్నప్పుడు కాబట్టి యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేస్ మాత్రమే రావడము జరుగుతుంది. సో, యూనిట్ ప్లేస్‌లో 6 ఉన్నదట. సో, నెక్స్ట్ 1 ఇన్ ద టెన్స్ ప్లేస్. 1 ఇన్ ద టెన్స్ ప్లేస్ అట. రైట్. సో, వాట్ యామ్ ఐ అన్నది. నేను ఒక 2 అంకెల సంఖ్యను నా ఒకటో స్థానంలో 6, పదుల స్థానంలో 1 ఉన్న నేనెవరిని, ఎవరిని అని లాంటియి. అంటే ఇలాంటి పొడుపు కథల టైప్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా వీలుంది గాబట్టి, సో, ఇలాంటి దాని మీదకెళ్ళి కూడా నేను ఒక క్వెషన్ తయారు జేయడము జరిగింది. సో, ఆ సంఖ్య ఏది అంటే మరి 16. సో, 16 ఇక్కడేమున్నది ఆప్షన్ 61 ఉంది. అంటే ఇక్కడ జూస్తే ఆప్షన్‌లలో ఏం జేస్తున్నాడు? వాటి యొక్క స్థాన విలువలు అంటే తీరుమారు చేసి అంటే ఇక్కడ ఒకటినేమో ఒకటో స్థానంలో రాసిండు. 6నేమో పదుల స్థానంలో రాసిండు. ఇగో సో, ఈ విధంగా రావడానికి ఇక్కడ 6, 1 ఎక్స్‌ట్రా 0 వచ్చింది. ఈడ గూడా 6, 1 తారుమారు జేసిండు. సో, కాబట్టి మనది ఆప్షన్ జూసుకోవాలి. ఏమున్నది 16 ఎక్కడున్నదో జూసుకోవాలి. అరే! సో, ఇక్కడ మనం ఆప్షన్‌లలో 16 లేదు. సో, ఇక్కడ మిస్టేక్ రావడం జరిగింది. సో, ఇక్కడ మనకు 16 బెట్టుకుందాం. సో, 16 బెట్టుకుందాం. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 3 అంకెల సంఖ్య. ఇది 3 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య గావడానికి వీలు లేదు. సో, 61 అన్న కావాలి. నెక్స్ట్ 16 అన్న గావాలి. మరి 61లో జూసుకుంటే ఏమన్నాడు? యూనిట్ ప్లేస్‌లో 6 ఉండాలన్నట. మరి యూనిట్ ప్లేస్‌లో ఎంతున్నది? 1 ఉన్నది. కాబట్టి ఇది కాదు. సో, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇలాంటి మరిన్ని ఎన్నో క్వెషన్స్ రావడానికి వీలున్నాయి. ఇవే కాదు. ఇంకా అంటే డిఫరెంట్ టైప్స్‌గా అడగడానికి వీలుంది గాబట్టి, మనం గూడా ఎగ్జామినర్ ఏ విధంగా అయితే అడగడానికి వీలుందో, అలాంటి క్వెషన్స్‌ని మనం రెడీ జేసుకొని, వాటికి అనుగుణంగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌నైనా మనం ఈజీగా సో, క్రాక్ జేయడానికి వీలుంటది. దట్ ఈస్ వై వి హావ్ టు డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. దెన్ వి విల్ క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్. అందుకోసమే నేను అంటే ఇక్కడ టాపిక్స్ అనేది ఇక్కడ నాకు
సబ్స్క్రైబర్స్ కావాలంటే నేను ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. అంటే కొన్ని ఏయైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ టాపిక్స్ చెప్పేస్తే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. కాకపోతే దిస్ ఈస్ దిస్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ ఛానల్. దిస్ ఈస్ ఛానల్ ఈస్ క్రియేటెడ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కు సో ఎలాంటి క్వెషన్స్ అడగడానికి వీలుంటదో, అంటే ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్ నుండి మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, సో చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని అంటే ఇలాంటియే ఇంకా మళ్ళీ ఎలాంటి క్వెషన్స్ అడగడానికి వీలుంటదో అలాంటి క్వెషన్స్ మరికొన్నిటిని ఇప్పుడు మ తెలుసుకుందాం. సో, ఓకే స్టూడెంట్ ఇప్పుడు మనము ఫోర్త్ ప్రాబ్లమ్ చూసుకుందాం. సో, ఐ యామ్ 3 డిజిట్ నంబర్. ద డిజిట్ ఇన్ మై 100 ప్లేస్ ఈస్ 6 అంటున్నాడు. సో, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ రాసుకుందాం. ఇది యూనిట్స్ ప్లేస్ లేదా వన్స్ ప్లేస్. నెక్స్ట్ టెన్స్ ప్లేస్. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్. సో, అక్కడ ఏమంటున్నాడు? ద డిజిట్ ఇన్ మై 100 ప్లేస్ ఈస్ 6 అంటున్నాడు. అంటే వందల స్థానంలో ఎంత ఉన్నదట? 6 ఉన్నదట. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద డిజిట్ ఇన్ మై టెన్స్ ప్లేస్ ఈస్ 0 అంటున్నాడు. టెన్స్ ప్లేస్‌లో ఎంత ఉన్నదట? 0 ఉన్నదట. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద డిజిట్ ఇన్ మై యూనిట్ ప్లేస్ ఈస్ 9 అన్నాడు. యూనిట్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్‌లో 9 ఉన్నదంటున్నాడు. సో, ఆయన ఏమన్నాడు? హూ యామ్ ఐ అన్నాడు. హూ యామ్ ఐ అంటే నేనెవరిని అంటున్నాడు. తెలుగులో చూసుకున్నట్లయితే నేనొక 3 అంకెల సంఖ్యను నా యొక్క వందల స్థానంలో ఇది ఒకట్లు, ఇది ఇది పదులు, ఇది వందలు. వందల స్థానంలో ఎంతున్నదట? 6 ఉన్నదట. నెక్స్ట్ పదుల స్థానంలో ఎంతున్నదట? 0 ఉన్నదట. మరియు ఒకట్ల స్థానంలో ఎంతున్నదట? 9 ఉన్నదట. అయినా నేనెవరిని అని అడగడం జరిగింది. మరి అది ఏ సంఖ్య? 609. మరి ఆప్షన్‌లలో 609 ఏడున్నదో చూసుకోవాలి. ఆప్షను ఇది 690 ఉన్నది. ఇది కాదు. నెక్స్ట్ ఇది 69 ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది 906 ఇది కూడా కాదు. ఇక్కడ 609 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఈ విధంగా కొన్ని పొడుపు కథ లాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి మనకులో వీలున్నది. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లము ఏ విధంగా అడుగుతున్నాడు అంటే మాక్సిమం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో గాని, లేదా ఎస్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో గాని, లేదా కాంపిటేటివ్ బుక్స్‌లో గాని క్వెషన్స్ అనేటివి ఏ విధంగా అడుగుతున్నాడనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది మన ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ఐ లై బిట్వీన్ అంటే లై అంటే ఇక్కడ ఉంటాను, ఉండడం అనే అర్థం. ఐ లై బిట్వీన్ 30 అండ్ 40 దేని మధ్యలో ఉంటదట? 30, 40ల మధ్య ఉంటదట. ద డిజిట్ ఇన్ మై యూనిట్ ప్లేస్ ఈస్ ద సేమ్. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఈస్ ద సేమ్ యాస్ ద డిజిట్ ప్లేస్ ఇన్ మై టెన్స్ ప్లేస్. అంటే ఒకట్ల స్థానంలో తర్వాత పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెనాట సేమ్ ఆట. ఒకే అంకె ఒకట్ల స్థానంలో ఉంటది. అదే అంకె నెక్స్ట్ పదుల స్థానంలో గూడా ఉండడం జరుగుతుంది. హూ యామ్ ఐ అంటున్నది. తెలుగులో చూసుకున్నట్లయితే నేను 30 నుండి 40ల మధ్య ఉంటాను. ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఒకే అంకె ఉంటుంది. అయినా నేనెవరిని. ఇక్కడ చూస్తే 30-40ల మధ్య ఇక్కడ నేను షార్ట్ కట్ గాకుండా నార్మల్‌గా ఒక నంబర్స్ రాసి ఏ విధంగా జేసుకోవాలో చూద్దాం. అంటే మనం డైరెక్ట్ గూడా జేసుకోవచ్చు. నంబర్స్ రాసి కానీ నంబర్స్ రాసేటప్పుడు చాలా ఇబ్బందయితది. టైం ఎక్కువ పడతది. కాకపోతే ఏందంటే ఇలా గూడా చేయవచ్చు అనేది దెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ చూస్తే ఎక్కడ ఉంటదట? 30, 40ల మధ్య ఒక సంఖ్య ఇక్కడ 30-40ల మధ్య ఉంటదట. అంటే 30 నుండి మధ్యలో అంటున్నాడు కాబట్టి 31 నుండి స్టార్ట్ చేస్తున్నాం. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 వరకు. ఎందుకంటే 30 నుండి 40ల మధ్యలో అన్నాడు గాబట్టి 30ని, 40ని నేను రాసుకోలే. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ ఒకట్ల స్థానంలా మరియు పదుల స్థానంలో
సో ఇక్కడ ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఏందట ఒకే అంకె ఉంటుందట మరి. ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో. ఫస్ట్ మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుందాం. రైట్. సో ఇక్కడ చూస్తే ఒకట్ల స్థానంలో నేను 1 ఉన్నది, పదుల స్థానంలో 3 ఉన్నది. కాబట్టి ఇది కాదు. అంటే ఒకట్ల స్థానంలో 2 ఉన్నది, పదుల స్థానంలోన 3 ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో సేమ్ ఉంది. సేమ్ ఉంది. ఒకే అంకె ఒకట్ల స్థానంలో వచ్చింది. అదే అంటే నెక్స్ట్ ఒకే అంక అంటే ఇది 3 ఒకట్ల స్థానంలో ఏ అంకె అయితే వచ్చిందో పదుల స్థానంలో కూడా అదే అంకె రావడము జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకెక్కడైనా ఛాన్స్ ఉన్నదా? లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 33 అవ్వడం జరుగుతుంది. లేదా ఇక్కడ చూద్దాం మరి. ఏమన్నాడు? ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో ఒకే అంకె ఉండాలన్నాడు. ఆప్షన్స్ ప్రకారం మనం ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ఒకట్ల స్థానంలో 0 ఉన్నది. పదుల స్థానంలో మరి వేరున్నది. అంటే ఇందులో సో ఇక్కడ 44 అనేది ఉన్నది. ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో మరి సేమ్ వచ్చింది. కాకపోతే ఏమంటున్నాడు? కండిషన్ ఏంది? క్వెషన్‌లో ఏమిచ్చిండు అంటే ఒకట్ల స్థానంలో, పదుల స్థానంలో సేమ్ ఉండాలి. ఆ నంబర్ దేని మధ్య ఉండాలి? 30 నుండి 40ల మధ్య ఉండాలి. మరి 44 అనేది 40 తర్వాత ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో 33 అనేది మనకు ఆప్షన్ కావడం జరుగుతుంది. డి ఎందుకు కాదు అంటే ఇది 3 అంకెల సంఖ్య. మళ్ళీ ఏమన్నాడు? 30, 40ల మధ్య ఉండదు కాబట్టి ఇది కూడా కాదు. సో ఈ విధంగా మనము అంటే ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. లేదా ఇచ్చిన దాంట్లో క్వెషన్ కరెక్ట్‌గా చదువుకున్నట్లయితే సో దాన్ని కూడా మనము అదే విధంగా మనము సాల్వ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ 3 డిజిట్ నంబర్స్ హూజ్ డిజిట్ ఇన్ ద 100 ప్లేస్. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. 100 ప్లేస్ 3 టైమ్స్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. అంటే రైట్. సో ఇంకా 10th ప్లేస్‌లో ఏమున్నదట? అండ్ ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఈజ్ 1. అంటే పదుల స్థానంలో ఎప్పటికీ ఒకటే ఉంటదట. ఒకసారి తెలుగులో చదువుకొని తర్వాత రాసుకుందాం. రైట్. వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉండి పదుల స్థానంలో 1 గల 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం ఇవ్వలే కాబట్టి చూద్దాం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు. ఏమంటున్నాడు? ఫస్ట్ రాసుకుందాం. యూనిట్ ప్లేస్ లేదా దీన్ని వన్స్ ప్లేస్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 10th ప్లేస్, నెక్స్ట్ 100th ప్లేస్. సో ఏమంటున్నాడు? ఇక్కడ వందల స్థానంలోని అంకె రావాలంటే ఇక్కడ అంకె రావాలనుకుంటే ఒకట్ల స్థానంలో దాన్ని ఏం చేయాలి? 3 రెట్లు చేయాలి. రెట్లు అన్నా మూడింతలు అన్నా ఒకటే గుర్తుంచుకోవాలి. రెండింతలు అంటే ఆ నంబర్‌ని 2తోని ఇంటూ చేయాలి. మూడింతలు అంటే ఆ నంబర్‌ని 3తోని ఇంటూ చేయాలి. పదింతలు అంటే ఎన్ని ఇంతలు అంటున్నాడో ఆ నంబర్‌ని అన్ని రెట్లు చేయాలి అన్నట్టు. 10 రెట్లు అన్నామనుకో 10తోని ఇంటూ చేయాలి. 10 ఇంతలు అన్నామనుకో సో 10తోని ఇంటలు అంటే 10తోని ఇంటూ చేసుకోవాలి. సారీ. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉంటదట. ఏది? 100 ప్లేస్‌లో ఉన్నది. సపోజ్ నేను ఈడ తీసుకున్నామనుకో 0 తీసుకున్నామనుకో 0 తీసుకుంటే 0 ఇంటూ 3 10th ప్లేస్‌లో ఎప్పటికి ఏమంటున్నాడు? 1 ఉంటది అంటున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ రాసుకుందాం. రైట్. ఇప్పుడు 0 ఉన్నది గదా! ఈ 0ని 3 రెట్లు చేయాలి. అంటే 3 రెట్లు చేయాలంటే 3 టైమ్స్ చేయాలంటే 3 తోని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 0 0 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ ఎనీ నంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 0 వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడేమైతది? సో అంటే ఈ 0 సో 3 డిజిట్ నంబరు అన్నాడు. సో ఇక్కడ మనకేమైనా మనకొకటి కండిషన్ తెలుసు. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో ఇఫ్ ఎనీ నంబర్ విచ్ డజంట్ స్టార్ట్స్ విత్ 0 అంటే 0 ఉండకూడదు కాబట్టి మనం ఈ విధంగా ఇది కాదు. మరి ఎట్లా రాసుకోవాలో చూద్దాం ఇక్కడ. యూనిట్ ప్లేస్‌లో 1 పెట్టుకుందాము. ఈడ ఎట్లైనా మనకు తెలుసు. ఏముంటది? నెక్స్ట్ ఈడ 1 ఉంటది. ఎప్పటికి 10th ప్లేస్‌లో 1. ఇప్పుడు ఈ ఒకట్ల స్థానంలో ఉన్నదాన్ని 3తోని ఇంటూ చేద్దాం. అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్నదాన్ని ఇక్కడిది రావాలంటే 3తోని ఇంటూ చేయాలి. సో ఒకట్ల స్థానంలో ఏమున్నది? 1 ఉన్నది. కాబట్టి 1 ఇంటూ 3 ఏమైతది? 3 అయితది. అంటే 301 ఒకటి ఉంది ఛాన్సెస్. నెక్స్ట్ 2 పెట్టుకుందాం.
2 పెట్టుకున్నప్పుడు ఏడైతే 1 ఉంటది మనకు తెలుసు. ఇప్పుడు 2 ఇంటూ 1 ఏమైతది నాన్న? 2నే అయితది. సో, సారీ 3 టైమ్స్ జేయాలి గాబట్టి, సో, 2 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 3 అప్పుడెంతయితది? 6 అయిద్ది. నెక్స్ట్ జూద్దాం. ఇక్కడ సపోజు ఈడ ఏం తీసుకుందాం? ఈడ 3 తీసుకుందాం. ఈడ 1 ఉంటది. 3 3s ఆర్ ఎంతయితది? 3 ఇంటూ 3 ఎంతయితది? 9 అయితది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 అంకెల్లో అంటే 3 అంకెల సంఖ్యల్లో ఏవి అంటే 300 ఇక్కడ నంబర్స్ రాసుకుందాం. 311 రెండో దాంట్లో తీసుకుంటే 612 నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే సో 913 రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకెను 3 రెట్లు చేయగా, ఒకట్ల స్థానంలోని అంకెను 3 రెట్లు చేయగా వందల స్థానంలో అంకె ఏర్పడుతుంది అన్నాడు. సో, మళ్ళీ ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడు ఎంతున్నదన్నాడు? ఒకటే ఉన్నాడు. ఒకటే అన్నాడు గాబట్టి ఇప్పుడేందంటే సో, కేవలము సో, 3 అంటే 3 నంబర్స్ ఉండడానికే ఛాన్స్ ఉన్నది. సో, ఎంత రావడానికి అంటే ఇది 311 వస్తది. సో, 612 వస్తది. నెక్స్ట్ 913 అంటే ఈ 3 నంబర్‌లకు మాత్రమే ఛాన్స్ ఉన్నది. మిగతా నంబర్స్ ఉండయి. సో, ఇక్కడ చూసుకో ఇప్పుడేంది మన ఆన్సర్ ఏమైతది? సో, ఎన్ని అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్నున్నాయి అంటే సో, 3 ఉండడము జరిగింది. ఎన్నున్నాయి? 3 ఉండడం జరిగింది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా కాన్సంట్రేషన్‌తోని చేసినప్పుడు మనకు ఈజీగా రావడం జరుగుతుంది. మరి ఈ నేనెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఇలాంటి బిట్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనకు ఖచ్చితంగా తెలిసుండాలి గాబట్టి, సో, ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు లెక్కలు చెప్పడము జరుగుతుంది. సో, ఓకే స్టూడెంట్ ఇప్పుడు మరి సెవెంత్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. అంటే సెవెంత్ ప్రాబ్లమ్ చూసుకుందాం. ఏమంటున్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 డిజిట్ ఏమంటున్నాడు? 5 డిజిట్ గ్రేటర్ అండ్ 5 డిజిట్ స్మాలర్ నంబర్ విత్ డిఫరెంట్ డిజిట్స్. తెలుగులో చూసుకున్నట్లయితే వేరు వేరు అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద, 5 అంకెల అతి చిన్న సంఖ్యల భేదము కనుక్కో అన్నాడు. ఫస్ట్ ఇప్పుడు వేరు వేరు అంటున్నాడు కాబట్టి ఫస్ట్ నేను రాసుకుంటా ఇక్కడ. గ్రేటర్, గ్రేటర్ అన్నాడు కాబట్టి గ్రేటర్ రాసుకుంటా. తర్వాత స్మాలర్ అన్నాడు కాబట్టి స్మాలర్ రాసుకుంటా. సో, గ్రేటర్ అంటే ఏంది? అంటే ఇక్కడ మనము అంతకుముందు 5 డిజిట్ గ్రేటెస్ట్ నంబరు. సో, 5 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ రాసుకోవడం జరిగింది. కాకపోతే అప్పుడేందంటే డిజిట్స్ ఇయ్యలే. డిజిట్స్ ఇయ్యనప్పుడు 1 రాసి దాని తర్వాత జీరోస్ రావడం జరుగుతుంది. గ్రేటెస్ట్ నంబర్ అన్నాడనుకో, సో, 9లే 5 టైమ్స్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడేమంటున్నాడు? 5 విభిన్న అంటే వేరు వేరు 5 అంకెలతో ఏర్పడే అతి పెద్ద సంఖ్యను 5 అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్యను రాసి వాటి యొక్క భేదాల్ని కనుక్కో అన్నాడు. సో, కాబట్టి ఇప్పుడు విభిన్న గ్రేటర్ నంబర్ గావాలంటే ఫస్టు అంకెలు ఏయైతున్నాయి? మనకు 0 నుండి 9 వరకున్నాయి. 0 నుండి 9 వరకు ఉన్నటువంటి నంబర్స్ అంటే అంకెలను వినియోగించుకొని గ్రేటెస్ట్ నంబర్ గావాలంటే ఫస్ట్‌గా ఏం జేయాలంటే అంకెల్లో ఉన్నటువంటి పెద్ద అంకెలనేవి తీసుకోవాలి. సో, 9, ఈ 8, 7, 6, 5 ఎన్నున్నాయి? 3, 5. నెక్స్ట్ స్మాలర్ గావాలనుకున్నాను. సేమ్ మళ్ళీ స్మాలెస్ట్ అన్నప్పుడు చిన్నయి తీసుకోవాలి. 0, 1, 2, 3, 4. సో, ఇక్కడ చూస్తే ఈ 5 కావడం జరిగింది. ఇప్పుడేమన్నాడు? సో, ఫస్ట్ 5 డిజిట్ భేదం కావాలి కాబట్టి 5 డిజిట్ గ్రేటర్ నంబర్ రాద్దాం. సో, గ్రేటర్ నంబర్ కావాలన్నాడు కాబట్టి గ్రేటర్ నంబర్. 5 డిజిట్ అంటే ఏమని చెప్పాను 5 డాష్‌లు పెట్టుకోవాలి. ఏ నంబర్ ఎన్ని డిజిట్స్ కావాలంటే అన్ని డాష్‌లు పెట్టుకోవాలి. ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. 5లో ఇప్పుడు గ్రేటర్ నంబర్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ద ప్రీవియస్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్. సో, గ్రేటర్ నంబర్ కావాలంటే పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ పోవాలి. స్మాలర్ నంబర్ అంటే చిన్న నుండి పెద్ద వరకు రాసుకొని వెళ్ళాలి. మరి గ్రేటర్ నంబర్ అడిగింది కాబట్టి ఇచ్చినటువంటి డిజిట్స్‌లో ఉన్న గ్రేటర్ నంబరు 9 తర్వాత 8 తర్వాత 7 తర్వాత 6 తర్వాత 5 మళ్ళీ ఏమన్నాడు స్మాలెస్ట్ కావాలన్నాడు. సో, 5 డిజిట్ సో, ఏం కావాలి స్మాలర్ నంబర్ కావాలి. ఏం కావాలి స్మాలర్ నంబర్.
మరి స్మాలర్ నంబర్ అంటే మళ్ళీ 5 డిజిట్ అన్నాడు కాబట్టి 5 డాష్ 1, 2, 3, 4, 5. మరి స్మాలర్ నంబర్ అంటే స్మాలర్ నంబర్ ఏమని చెప్పిన చిన్న డిజిట్ నుండి పెద్ద డిజిట్స్ రాసుకుంటూ పోతే అయిపోద్దన్న. కానీ ఇక్కడ చిన్న డిజిట్ ఏమున్నది? 0 ఉన్నది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏందంటే సో, ఏ నంబర్ అయినా 0 తోని ప్రారంభించబడదు. మరి 0 ఉన్నప్పుడు రూల్ అని చెప్పినా, దాని తర్వాత వచ్చే పెద్ద అంకెను రాసి, దాని తర్వాత 0ని రాయాలని చెప్పిన. సో, మరి ఇందులో ఉండే 0 తర్వాత ఏదొచ్చింది? 1 వచ్చింది. 1 రాసి అప్పుడు 0 రాసుకొని తర్వాత సో, ఇక్కడ చిన్న నుండి మళ్ళీ పెద్ద రాసుకుంటూ పోతాం. ఇప్పుడు అంటే ఇక్కడ చిన్న నుండి ఇది అయిపోయింది. నెక్స్ట్ 1 అయిన తర్వాత దాని తర్వాత కొద్దిగా పెద్దది. చిన్న నుండి పెద్దకెళ్ళిపోతారన్నమాట. 2 తర్వాత 3 తర్వాత 4 అంటే స్మాలెస్ట్ నంబర్ అన్నప్పుడు చిన్న నుండి పెద్ద వరకు రాసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 0 ఉన్నది కాబట్టి 0 చిన్నది. కాకపోతే 0తోని ఏ నంబర్ స్టార్ట్ గాదు గాబట్టి 1 రాసిన తర్వాత 0 రాసి తర్వాత చిన్న నుండి పెద్దది రాసుకోవడం జరిగింది. ఇప్పుడేం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అన్నా భేదం, భేదం అని తెలుగులో అనడం జరిగింది. మరి భేదం కనుక్కోవాలంటే ఏంది? దేంట్లోకెళ్ళి దేని 5 డిజిట్ గ్రేటర్ నంబర్‌లకెళ్ళి స్మాలర్ నంబర్‌ని తీసేయాలి. గ్రేటర్ నంబర్ ఏది? సో, 9, 8, 7, 6, 5 దీంట్లోకెళ్ళి ఏం తీసేయాలి? సో, ఈ చిన్నదాన్ని తీసేయాలి. తీసేయాల ఎప్పుడు రాసినా సో, రైట్ నుండి లెఫ్ట్ వరకు రాసుకొని ఎళ్ళిపోవాలి. అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా ఫస్ట్ లైన్ ఏ విధంగా రాసుకున్నా ఓకే. కానీ సెకండ్ లైను మాత్రం ఖచ్చితంగా రైట్ నుండి లెఫ్ట్ రాసుకుంటూ ఎళ్ళాలి. 4, 3, 2, 0, 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి మైనస్ రావడము జరుగుతుంది. అప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు 5లోకెళ్ళి 4ని తీసేస్తే ఎంత నాన్న 1 వస్తది. 6లోకెళ్ళి 3 తీసేస్తే 3 వస్తది. 7లోకెళ్ళి 2 తీసేస్తే 5 వస్తది. 8లోకెళ్ళి 0 తీసేస్తే 8 వస్తది. 9లోకెళ్ళి 1 తీసేస్తే ఎంతొస్తది నాన్న 8 వస్తది. సో, ఎప్పుడు సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేసినా సో, పెద్ద నంబర్ యొక్క సైన్ గుర్తు అనేది ఏదుందో చూసుకోవాలి. అచ్చినటువంటి ఆన్సర్‌కి దాన్నే పెట్టుకోవడం జరుగుతది. పెద్ద నంబర్‌కి ఏ గుర్తున్నది? ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్సు అంటే 88,531 ఈస్ అవర్ ఆన్సర్. మరి ఆప్షన్‌లలో ఏదున్నది? ఇది 41,000 మనకు కావాల్సింది 88,000. 88,000 ఈడున్నది. మిగతా ఆప్షన్‌లలో ఏమన్నా ఉన్నదా? లేదు. సో, ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ క్వెషన్ చూద్దాం. సో, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్? ఇక్కడ ఏమంటున్నాడు? స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్. ఈ స్మాలెస్ట్ అన్నాడు 5 డిజిట్ నంబర్. ఫార్మ్డ్ బై డిజిట్స్ ఇన్ ద 5, 1, 6 వెన్ 2 డిజిట్స్ కెన్ బి యూజ్డ్ ట్వైస్. అంటే ఇక్కడ చూస్తే రె ఇక్కడ 3 అంకెలే ఇయ్యడం జరిగింది. 5, 1, 6 ఇవ్వడం జరిగింది. కాకపోతే 5 డిజిట్ నంబర్‌ను తయారు చేయాలని అడగడం జరిగింది. సో, అప్పుడు మళ్ళీ స్మాలెస్టా? గ్రేటెస్ట్ అనేది జూసుకోవాలి. ఏమన్నాడు? స్మాలెస్టే అన్నాడు. మరి స్మాలెస్ట్ అంటే మనకు కండిషన్ తెలుసు గదా! ఏంది 5 డిజిట్ ఫస్ట్ 5 డి 5 డిజిట్ అంటే 5 5 డిజిట్ గావాలి. స్మాలెస్ట్ గావాలి గాబట్టి స్మాలెస్ట్ అని రాసుకుంటాను ముందైతే. రైట్. స్మాలెస్ట్ అని రాసుకొని 5 డిజిట్ గాబట్టి 1, 2, 3, 4, 5 రాసుకోవడం జరిగింది. సో, 5 రాసుకున్నా. ఇప్పుడేంది ఆ అంకెలతో ఏర్పడేటువంటి 2 డిజిటు అంటే సో, ఇందులో 3 డిజిట్సే ఇయ్యడం జరిగింది. కాకపోతే ఆ 3 డిజిట్స్‌లోకెళ్ళి ఏదైనా ఒక డిజిట్‌ని అంటే ఏదైనా 2 డిజిట్స్‌ని ఎన్ని సార్లు యూజ్ చేయమన్నాడు? అంటే 2 సార్ల పునరావృతం. అంటే 2 సార్ల రాసుకోవచ్చు. అలా రాస్తూ ఏర్పడే ఏమన్నాడు? అతి చిన్న సంఖ్యను కనుక్కో అన్నాడు. సో, ఎప్పుడైనా అతి చిన్న అన్నప్పుడు ఏందంటే, సో, మనకు చిన్న సంఖ్యనే 2 సార్లు రాసుకోవడం బెటర్. అంటే పెద్ద సంఖ్యని 2 సార్లు రాస్తే అతి పెద్ద సంఖ్య అవ్వడానికి ఛాన్స్ ఉంటది గాబట్టి, సో, అందులో ఉన్నటువంటి చిన్న అంకెలను అందులో ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్నటువంటి చిన్న అంకెలనే 2 సార్లు రాయాలి. ఇందులో ఉన్నటువంటి చిన్న అంకెలు ఏవి? సో, ఇక్కడ 5, 1 అంటే 5లు, 1లు మాత్రమే స్మాలెస్ట్ అన్నాడు గాబట్టి 5లు, 1లు మాత్రమే మనకేమైతది రిపీట్ కావడానికి ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఏందంటే స్మాలెస్ట్ అన్నాడు గాబట్టి, ఖచ్చితంగా చిన్న నంబర్ ఇక్కడ ఏమేమి అయితున్నది? అంటే ఇక్కడ 5 వన్నే రిపీట్ గావాలి. 5, 1లే రిపీట్ గావాలి. ఎందుకంటే స్మాలెస్ట్ నంబర్ అన్నాడు గాబట్టి, స్మాలెస్ట్ నంబర్‌లో స్మాలెస్ట్ డిజిటే రిపీట్ అవుతది.
మళ్ళీ ఏంది స్మాలెస్ట్ నంబర్ అన్నాడు. అంటే ఇవే 2, 2 సార్లు రాసుకోవాలి. మళ్ళీ ఏమన్నాడు? స్మాలెస్ట్ నంబర్ కనుక్కో అన్నాడు కాబట్టి స్మాలెస్ట్ అంటే చిన్న నుండి పెద్ద వరకు రాసుకోవడం జరుగుతుంది. సో, అంటే ఇక్కడ స్మాలెస్ట్ నంబరు సో, రిపీట్ అయ్యేటియి 5, 1 అందులో స్మాలెస్ట్‌ది ఏది? 1 కాబట్టి 1ని 2 సార్లు రాసుకోవాలి. 1, 1 తర్వాత 5ని 2 సార్లు రాసుకోవాలి. 5, 5 నెక్స్టు 6ను ఒకసారి రాసుకోవాలి. సో, ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ మనము ఎయిత్‌ది మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ చూసుకున్నట్లయితే సో, ఇచ్చిన ఆటితోని ఏర్పడేటువంటి స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ ఎంత అంటే 11,556. సో, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 11,565 ఉంది. ఇది గాదు. సో, ఈడ 51,156 ఉన్నది. ఇది కూడా గాదు. సో, ఇక్కడ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 11,556 ఉంది. సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? 5 డిజిట్ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఆడ్ నంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ ఏమన్నాడు? ఆడ్ నంబర్ అన్నాడు. ఆడ్ నంబర్ అంటే ఏంది నాన్న? సో, ఆడ్ నంబర్ అంటే అంటే ఒకట్ల స్థానంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను దాని డెఫినిషన్స్‌కెళ్ళట్లేదు. ఒకట్ల స్థానంలో 1 గాని, 1 గాని, 3 గాని, 5 గాని, 7 గాని, 9 గాని వచ్చేటువంటి అంకెలను ఆడ్ నంబర్స్ తెలుగులో చూసుకున్నట్లయితే బేసి సంఖ్య అంటాం. బేసి సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో ఏమొస్తది? 1 గాని, 3 గాని, 5 గాని, 7 గాని, 9 గాని రావాలి. సో, అలాంటి వాటిని మనము ఆడ్ నంబర్స్‌గా చూసుకుందాం. సో, ఇక్కడ చూద్దాం ఫస్టు. గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 అచ్చింది. 0 అచ్చింది కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ఆన్సరు అవ్వదు. సో, ఇక మిగతా ఆటిలో చూసుకున్నట్లయితే మూడిట్లో గూడా అంటే ఇక్కడ 3 రావడం జరిగింది. మిగతా ఆప్షన్ ఏలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో సో, ఒకట్ల స్థానంలో 3 రావడం జరిగింది. మళ్ళేమంటున్నాడు? ఏమేమి ఎన్నిచ్చిండు? ఇక్కడ 5 డిజిట్స్ ఇయ్యడం జరిగింది. ఎన్ని? సో, 5 డిజిట్ ఇయ్యడం జరిగింది. మరి ఏమన్నాడు మళ్ళీ? గ్రేటెస్ట్ అన్నాడు. మరి గ్రేటెస్ట్ అంటే ఇక్కడ 5 డిజిట్ చూద్దాం మరి. గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి గ్రేటెస్ట్ రాసుకొని ఆప్షన్ ఒకటైతే ఎలిమినేషన్ ద్వారా ఎళ్ళిపోయింది. నెక్స్ట్ గ్రేటెస్ట్ అంటే ఇక్కడ 5 డిజిట్ అన్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5 రాసుకోవడం జరుగుద్ది. మరి గ్రేటెస్ట్ అంటే ఏమని చెప్పినా పెద్ద నుండి చిన్న వరకు ఎళ్ళాలి. పెద్ద నుండి చిన్న వరకు అంటే ఇక్కడ అందులో ఇచ్చిన దాంట్లో పెద్దదేది? రైట్ 9. నెక్స్టు దాని తర్వాత పెద్ద చిన్నదేది? 7. దాని తర్వాత చిన్నదేది? 5. దాని తర్వాత తీసుకుంటే సో, లాస్ట్‌కేం రావాలి? ప్రతి దాంట్లో ఆప్షను ఏమున్నది? 3 ఉన్నది. కాబట్టి లాస్ట్‌కు 3 రాసుకుంటా. మరి ఇంకేం మిగిలున్నది? 0 మిగిలున్నది. సో, ఇది గ్రేటెస్ట్ నంబర్ కావడం జరుగుతుంది. అదేది 97,503. 97,503 ఎక్కడున్నదో చూసుకుందాం. ఇక్కడ 90,573 ఉన్నది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సో, 97,503 అనేది ఆప్షన్ సిలో ఉండడం జరిగింది కాబట్టి సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అక్కడ సో, మనము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌లో డైరెక్ట్ అన్నీ అంటే 3 ఆప్షన్‌లు కూడా సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే లాస్ట్ చివరి ఒకట్ల స్థానంలో 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 ఉండడం జరుగుతుంది. అవి వస్తే అవి సరి సంఖ్యలు. కాగా ఇక్కడ చూస్తే బేసి అన్నాడు కాబట్టి ఆడ్ నంబర్స్ అన్నాడు కాబట్టి బేసి రావడం జరుగుతుంది. బేసిలలో మళ్ళా గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి గ్రేటెస్ట్ అంటే పెద్ద నుండి చిన్న వరకు రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆడ్ నంబర్ అన్నా, ఈవెన్ నంబర్ అన్నా లాస్ట్ 10థ్ ప్లేస్, 1స్ ప్లేస్‌లో ఉన్నటువంటి వాటిలో మాత్రమే తేడా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి, సో 1స్ ప్లేస్, 10థ్ ప్లేస్ పైన కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చేస్తే మనకు అక్కడి నుండి బిట్ ఎలా కూడా మిస్ అవ్వదు. సో నెక్స్ట్‌ది. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూస్తే ఫైండ్ ద ఏమన్నాడు మళ్ళా గ్రేటెస్ట్ అన్నాడు. మళ్ళా 5 అన్నాడు కాబట్టి ఇక్కడ 5 రాసి ఏమని రాస్తా నేను గ్రేటెస్ట్ అని రాస్తా. 5 రాసి గ్రేటెస్ట్ అని రాసి 5 డిజిట్ కాబట్టి 1, 2, 3, 4, 5 డాష్‌లు పెట్టుకున్నా. నెక్స్ట్ ఏమన్నాడు ఈవెన్ నంబర్ అన్నాడు. ఈవెన్ నంబర్ అంటే ఏమని చెప్పిన వన్స్ ప్లేస్‌లో ఒకట్ల స్థానంలో 0 గాని లేదా ఇదన్నీ మనకు అర్థం కాకుంటే లాస్ట్‌కు అంటే కుడివైపు నంబర్‌లో కుడివైపు సరి సంఖ్యలంటే 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 ఉండాలి. సో, ఇందులో చూద్దాం ఆప్షన్‌లలో.
సో, ఇక్కడ ఆహ్, ఇందులో 0 ఉన్నది. ఓకే. ఇందులో 0 ఉన్నది. ఓకే. ఇందులో 0 ఉన్నది. ఓకే. మరి ఇక్కడ మాత్రం 3 ఉన్నది. 3 అంటే ఇది ఈవెన్ నంబర్ కాదు. ఆడ్ నంబర్. ఈ ఆప్షన్‌ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఈడ కొన్ని నంబర్స్ గూడా ఇవ్వడం జరిగింది. ఏమిచ్చిండు? 9, 5, 3లు ఇయ్యడం జరిగింది. మరియు 0 గూడా అంటే ఎన్నిచ్చిండు? 4 అంకెలు ఇచ్చి అంటే 5 అంకెల సంఖ్యను గనుక్కో అన్నాడు. మరి ఏమన్నాడు మళ్ళా? పెద్ద అన్నాడు. పెద్ద సరి సంఖ్య గావాలన్నాడు. సరి సంఖ్య అంటే లాస్ట్‌కు ఇప్పుడు మనకొకటి దెలుసు. ఎందుకంటే లాస్ట్‌కు 0 వస్తదని దెలుసు. ఎందుకంటే ప్రతి ఆప్షన్‌లలో 0 ఉన్నది గాబట్టి 0 రావడం జరిగింది. సో, ఇక్కడేమన్నాడు? పెద్ద అన్నాడు గాబట్టి, సో, పెద్ద అన్నాడు గాబట్టి, పెద్ద అంకెలు రిపీటెడ్‌గా వస్తాయన్నట్టు. గ్రేటెస్ట్ అన్నప్పుడు సో, ఇచ్చినటువంటి డిజిట్స్‌లో, ఇచ్చినటువంటి అంకెలల్లో పెద్దగా అంటే ఉన్నటువంటి అంకెలను ఎన్ని సార్లు రాయాలి? అక్కడ కండిషన్ ఏమన్నాడు? ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నంబర్ యూజింగ్ 9, 6, 3 అండ్ 0 డిజిట్స్ ఎనీ 1 డిజిట్ రిపీటెడ్ ట్వైస్ అంటే కేవలం ఒక్కదానే. అంటే ఇక్కడ 1 డిజిటే. ఏదైనా ఒక 1 డిజిట్ రిపీటు అంటే ఎన్ని సార్లు చేయమన్నాడు? రిపీట్ అంటే 2 సార్లు రాయొచ్చు. పునరావృతం చేయండి అన్నాడు. మరి పెద్ద నంబర్ అడిగిండు కాబట్టి నేను 9ని ఒక్కదాన్నే 2 సార్లు అంటే 2 సార్లు రాసుకుంటా. ఎందుకంటే గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 9ని నేను 2 సార్లు రాసుకోవడం జరుగుతుంది. గ్రేటెస్ట్ నంబర్ దేనితోని స్టార్ట్ అయితది? పెద్ద నంబర్‌తోని స్టార్ట్ అయ్యి చిన్న వరకు రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 9 ఇప్పుడు ఎనీ 1 డిజిట్ అన్నాడు గాబట్టి, ఇక్కడ నేను 9 డిజిట్ గ్రేటెస్ట్ అన్నా గాబట్టి, ఈ 9ని నేను 2 సార్లు రాసుకోవచ్చు. ఇక్కడ ట్వైస్ అంటే 2 సార్లు రాసుకోండి అన్నాడు. నెక్స్ట్ ఏమున్నదిగా? నెక్స్ట్ ఏమేమున్నాయిగా? 3 ఉన్నది, 6 ఉండడం జరుగుతుంది. ఇక్కడ 6 ఉండడం, 3 ఉండడం జరుగుతుంది గాబట్టి, మనము గ్రేటెస్ట్ అంటే పెద్ద నుండి చిన్న గాబట్టి 6 సో, తర్వాత లాస్ట్ ఏమున్నది? 3 ఉన్నది గాబట్టి, సో, 99,630 ఈస్ అవర్ ఆన్సర్. మరి ఎక్కడున్నది చూడండి. 96,000 ఉన్నది గాబట్టి, ఇది మనకు ఆన్సర్ కాదు. 96,000 ఉన్నది గాబట్టి, ఇది గూడా ఆన్సర్ కాదు. ఇక్కడ 99,630 ఉన్నది గాబట్టి, ఇది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనము గ్రేటెస్ట్ ఆహ్, నంబర్స్‌ని అంటే డిజిట్స్ ఇచ్చినప్పుడు, డిజిట్స్ ఇయ్యనప్పుడు, స్మాలెస్ట్ డిజిటు, గ్రేటెస్ట్ ఉన్న డిజిటు, వాటి యొక్క భేదము, వాటి యొక్క మొత్తము ఈ విధంగా మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరిగింది. సో, ఇప్పటి వరకు మనం డిజిట్స్ పైనున్నటువంటి మాక్సిమం 98% వరకు ఆర్ 99% వరకు డిజిట్స్ పైన ఏ విధంగా క్వెషన్స్ వస్తాయో ఆ విధంగా మనం చర్చించుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ చాప్టర్ కొత్త చాప్టర్ మనది స్టార్ట్ జేసుకోవాలి. అంటే చాప్టర్ అంటే కొత్త టాపిక్ స్టార్ట్ జేసుకోవడము జరుగుతుంది. సో, స్టూడెంట్స్ మీరొకటి గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ నాట్ మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ ఛానల్. కాబట్టి దీస్ వీడియోస్ ఆర్ డూయింగ్ ఫర్ యూ ఓన్లీ. ఐ యామ్ డూయింగ్ దీస్ వీడియోస్ ఫర్ యూ ఓన్లీ. అది సబ్‌స్క్రైబర్స్ ఇక్కడ మనము సో, సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవాలనే ఉద్దేశ్యం కాదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కు మ్యాథ్స్ ఎలా రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఉద్దేశించి కొద్దిగా క్లాసెస్ నెమ్మదిగా, స్లోగా ఏదైతే అవసరమో బేసిక్ ఫండమెంటల్స్ నుండి తీసుకువెళ్ళడము జరుగుతుంది. దీస్ ఆల్ దీస్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ నవోదయ, గురుకుల, సైనిక్, సీటెట్, టెట్, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్మీ, రైల్వేస్, ఎన్‌టీపీసీ, ఎస్ఎస్‌సి, జీడీ. These all questions are very, 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 very important for all competitive examination. Please, so ఇలాంటి మరిన్ని పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్.